హలో డ్రామా లవర్స్, ఈరోజు మనం నో టైల్ టు టెల్ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హీరోయిన్ 9 టైల్డ్ ఫాక్స్ గా ఎన్నో ఇయర్స్ నుండి భూమి మీదనే ఎందుకు ఉంటుంది? చనిపోవాల్సిన హీరో తన తలరాత మారిపోయి ఎలా ఫేమస్ అయ్యాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ ఎపిసోడ్లో సియోల్ని ఈ కార్డ్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు సియోక్ని నీకేమైనా విష్ ఉందా అని అడుగుతాడు. సియోక్ నవ్వుతూ, నువ్వు ఇంకా ఇలాంటి వాటిని నమ్ముతావా? నా గురించి ఎక్కువ ఆలోచించకు అని చెప్పి ఆల్ ద బెస్ట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సియోల్ మేనేజర్ కాల్ చేసి ఒక బ్యాడ్ న్యూస్ చెప్తుంది. మన కాంట్రాక్ట్ ని ఆ కంపెనీ హోల్డ్ లో పెట్టింది అని. సియోల్ వెంటనే వెళ్లి మేనేజర్ ని కలుస్తాడు. ఆ కంపెనీ వీళ్లతో ఫ్రాడ్ చేసింది. వాళ్ళు సియోల్ ని యాక్సెప్ట్ చేయలేదు. అంతలో సియోల్ ఫోన్ కి ఒక రిమైండర్ వస్తుంది. ఈ రోజు వాళ్ళ బామ్మ డెత్ యానివర్సరీ అని. సియోక్ కి కూడా సియోల్ కాంట్రాక్ట్ ప్రాబ్లం గురించి తెలుస్తుంది. సియోల్ వాళ్ళ బామ్మ సమాధి దగ్గరికి వెళ్తాడు. సియోల్ ఇంకా రాడు, అతను కొంచెం బిజీగా ఉన్నాడని చెప్తుంటాడు. అప్పుడే సియోల్ అక్కడికి వస్తాడు. ఇద్దరూ కలుస్తారు. వాళ్ళ మాటలను బట్టి మనకేమర్థమవుతుందంటే సియోల్ ఫుట్బాల్ కెరియర్ కోసం బామ్మని వదిలేసి ఫారెన్ ట్రిప్ కి వెళ్ళిపోయాడని. సియోల్ లేనప్పుడు సియోకే బామ్మని హాస్పిటల్లో చూసుకున్నాడు. తను చనిపోయాక అన్ని రిచువల్స్ కూడా అతనే చేశాడు. సియోక్ అంటాడు, నువ్వు ఇక్కడ లేవు కాబట్టి నేను హెల్ప్ చేశాను అంతే. అప్పుడు సియోల్ అంటాడు, నీ హెల్ప్ కి నేను మనీ ఇస్తానని. సియోక్ వద్దు అని అంటాడు. ఇంకా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఫారిన్ వెళ్ళాలి కదా, నీ కాంట్రాక్ట్ ఇష్యూ అయ్యిందని విన్నాను, ఏమైందని అడుగుతాడు. సియోల్ అంటాడు, నా మేనేజర్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళింది దాన్ని చూసుకోవడానికి. సియోల్ ఫోన్ తీస్తే విష్ కార్డ్ కింద పడుతుంది. సియోక్ దాన్ని తీసి చూస్తూ, నువ్వు ఇంకా ఇలాంటివి నమ్ముతున్నావా అని కామెంట్ చేస్తాడు. సియోల్ ఆ కార్డ్ని కాల్చుతాడు. ఎందుకంటే యూనో చెప్పింది నన్ను పిలవాలంటే ఆ కార్డ్ని కాల్చని. వెంటనే యూనో అక్కడికి ప్రత్యక్షమవుతుంది. నా అవసరం వచ్చిందా మానవా అని అంటుంది. సియోల్ ఏం విష్ అడిగాడో మనకి చూపించరు, కానీ యూనో డైరెక్ట్ గా ఆ ఫ్రాడ్ కంపెనీ ఓనర్ దగ్గరికి వెళ్తుంది. అతని మీద మ్యాజిక్ చేస్తుంది. వెంటనే ఆ ఓనర్ వెళ్ళి సియోల్ మేనేజర్ని కలిసి కాంట్రాక్ట్ యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడు సియోక్ అడుగుతాడు, అసలు ఆ అమ్మాయి ఎవరు అని. సియోల్ జరిగిందంతా చెప్తాడు. పాస్ట్ లో యాక్సిడెంట్ అప్పుడు తను ఎలా హెల్ప్ చేసిందో కూడా చెప్తాడు. సడన్ గా సియోల్ బ్యాంక్ లో నుంచి డబ్బులు కట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. యూనో ఫీజ్ అన్నమాట. అప్పుడే మేనేజర్ కాల్ చేసి ప్రాబ్లం సాల్వ్ అయ్యింది, నువ్వు యూరోప్ కి వచ్చేయని అంటుంది. సియోల్ యూరోప్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. అంతలో సియోక్ ఎయిర్పోర్ట్ కి పరిగెత్తుకుంటూ వస్తాడు. నువ్వు అడిగావు కదా నా విష్ ఏంటని, నేను నేషనల్ టీంకి ఆడాలనుకుంటున్నా, నేను నీలాగే అవ్వాలని అనుకుంటున్నా, నీకున్న లైఫ్, ఫేమ్, మనీ అన్నీ నాకు కావాలని అడుగుతాడు. సియోక్ని తీసుకుని యూనో దగ్గరికి వెళ్తాడు. యూనో వాళ్ళని చూసి మళ్ళీ వచ్చారా గ్రిడ్డీ పీపుల్ అని అంటుంది. కానీ యూనో ఇది పాసిబుల్ కాదు, నేను సియోక్ విష్ని పూర్తి చేయలేను, ఎందుకంటే అతను చాలా పూర్, నేను పూర్ వాళ్ళకి వాళ్ళ విషెస్ పూర్తి చేయను, నాకేం లాభం ఉండదు అని అంటుంది. అతన్ని బెగ్గర్ అని చెప్పి ఇన్సల్ట్ చేస్తుంది. సియోక్ అంటాడు, నేను నీకు ఎలాగైనా మనీ తీసుకొచ్చి ఇస్తానని. కానీ యూనో ఒప్పుకోకుండా వెళ్ళిపోతుంది. సియోల్ తనని ఆపి, ఆగు, పాస్ట్లో నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా, నీకు మనీ కావాలి, నేను ఇస్తాను, జస్ట్ అతని విష్ని పూర్తి చేయనంటాడు. అప్పుడు యూనో సరే అని అంటుంది. కానీ దీని అర్థం నువ్వు నీ విష్ని సియోక్కి ఇస్తున్నావు, అతను ఏం కోరుకుంటే అది జరుగుతుందని చెప్పి అంటుంది. అప్పుడు సియోల్ ఆమెని రెచ్చగొడతాడు. నీ వల్ల కాదులే, నువ్వు చేయలేవు, నువ్వు చాలా వీక్ అని అంటాడు. యూనోకి తిక్కలేస్తుంది. ఆగు, ఇప్పుడే నేను చేసి చూపిస్తా, నేనేం చేయగలను అని అంటుంది. సీన్ కట్ చేస్తే సియోల్ యూరోప్కి వెళ్తూ ఉంటాడు. అంతలో సడన్ గా మొత్తం షేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి లైఫ్ స్వాప్ అంటే జీవితాలు మారడం క్లియర్ గా చూపిస్తారు. ఎక్కడికైతే సియోల్ వెళ్ళాడో, ఏం చేశాడో ఆ పనులన్నీ ఇప్పుడు సియోక్ చేసినట్టు మారిపోతుంది. రియాలిటీలో ఆ యాక్సిడెంట్ సియోక్కి అయింది, కానీ ఇప్పుడు కొత్త రియాలిటీలో యాక్సిడెంట్ సియోల్కి అయినట్టు హిస్టరీ మారిపోతుంది. సింపుల్ గా ఒక్క లైన్ లో చెప్పాలంటే ఇద్దరు స్నేహితుల జీవితాలు ఎక్స్చేంజ్ అయిపోయాయి. అతని ప్లేస్లోకి ఇతను, ఇతని ప్లేస్లోకి అతను వచ్చేశాడు. స్టోరీ మళ్ళీ అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. సియోల్ పూర్గా తన ఇంట్లో నిద్రలేస్తాడు. యూనో నవ్వుతూ, ఇదిగో నీ విష్ పూర్తయింది అని అంటుంది. సియోల్ అంటాడు, ఇది నా విష్ కాదు. యూనో అంటుంది, అవును ఇది సియోక్ విష్, కానీ నన్ను అడిగింది నువ్వే కదా, నేను ఎలాగైనా పూర్తి చేస్తా, అది నా ఇష్టం. సియోల్ పరిస్థితి చూసి యూనో అక్కడి నుండి తన క్లయింట్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ సియోక్ తన కొత్త లైఫ్ ని చూసి ఫుల్ షాక్ అవుతాడు. కానీ సియోల్ ఫుల్ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తన ఇంట్లోకి కొందరు రౌడీ అబ్బాయిలు వస్తారు. అతన్ని ఎత్తుకొని వెళ్ళడానికి ట్రై చేస్తారు. అరే నువ్వు డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసావా, కోచ్ ని ఎందుకు కొట్టావు అని అరుస్తారు.
సియోల్ ఫుల్ షాక్ అయ్యి ఎవరు మీరు, నేనెవరిని కొట్టాను, అసలు కోచ్ గురించి ఏం మాట్లాడుతున్నారని అరుస్తాడు. కానీ వాళ్ళు అవేం వినకుండా అతన్ని కిడ్నాప్ చేసి లాక్కొని వెళ్తారు. నెక్స్ట్ యూనో తన న్యూ క్లయింట్ దగ్గరికి వెళ్తుంది. ఆయన ఒక పెద్ద కంపెనీకి చైర్మన్, చాలా రిచ్. యూనోకి ఫేవరెట్ క్లయింట్, ఎందుకంటే ఆయన దగ్గర చాలా మనీ ఉంటాయి కాబట్టి. ఇక్కడ సియోల్ పరిస్థితి వర్స్ట్గా ఉంటుంది. ఆ అబ్బాయిలతో ప్లీజ్ నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకుని వెళ్ళండి, నేను యూరప్కి వెళ్ళాలి అని అంటాడు. ఆ అబ్బాయిలందరూ ఇతను మొత్తం పిచ్చోడైపోయాడని అనుకుంటారు. నెక్స్ట్ చైర్మన్ యూనోకి ఒక ప్రీషియస్ వస్తువుని చూపించడానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఒక గ్లాస్ కేస్ ఖాళీగా ఉంటుంది. అందులో ఉండాల్సిన ఒక కత్తి మాయమైపోయి ఉంటుంది. ఆయన దాని గురించి అడుగుతాడు. అసలు ఆ కత్తి యూనోదే. అప్పుడు యూనో ఒక కథ చెప్తుంది. అంటే మనం ఫ్లాష్ బ్యాక్ లో చూసిన ఫాక్స్ ఫ్రెండ్ స్టోరీకి వెళ్తాం. యూనో ఫ్రెండ్ అదే హ్యూమన్ గా మారిన అమ్మాయి. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది, హ్యూమన్ గా మారి పెళ్లి చేసుకుంటుంది, ఒక బాబును కూడా కంటుంది. కానీ రాజుగారి సైనికులు వాళ్ల మీద అటాక్ చేస్తారు. వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతూ ఉంటారు. ఒక సోల్జర్ వేసిన బాణం వల్ల వాళ్ళ ఫ్రెండ్ పక్కన ఉన్న అమ్మాయి చనిపోతుంది. ఇంకొక యారో వాళ్ళ హస్బెండ్ ని తగులుతూ ఉంటే అప్పుడే యూనో వచ్చి ఆ యారోని ఆపేస్తుంది. ఆ రోజు రాత్రి వాళ్ళని కాపాడుతుంది. తర్వాత యూనో ఒక స్పెషల్ కత్తిని తయారు చేస్తుంది. అక్కడికి గుల్ వచ్చి ఇదంతా ఎందుకు అని అడుగుతాడు. యూనో అంటుంది, నా ఫ్రెండ్ మీద అటాక్ జరిగింది. అప్పుడు గుల్ అంటాడు, తను ఇప్పుడు హ్యూమన్ లైఫ్ అలాగే ఉంటుంది. ఇంకొక వైపు ఆ ఫ్రెండ్ తన భర్త కొడుకుతో దాక్కుని ఉంటుంది. యూనో ఆ కత్తి తీసుకుని వెళ్ళి, ఈ కత్తితో నీ భర్తని చంపే, నువ్వు మళ్ళీ ఫాక్స్ లాగా మారిపోతావు, నీ లైఫ్ సేఫ్గా ఉంటుందని అంటుంది. కానీ ఆ ఫ్రెండ్ యూనోతో నేనిప్పుడు హ్యూమన్ని, సో నేను నిన్ను ఒక విషయం అడగొచ్చా, నువ్వు పూర్తి చేస్తావా అని అంటుంది. యూనో అంటుంది, ఖచ్చితంగా చేస్తాని. ఆ ఫ్రెండ్ అంటుంది, ఇక్కడ నుండి వెళ్ళిపో, ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ మళ్ళీ కలవలేదు. తన భర్తని చంపడం మా ఫ్రెండ్కి అస్సలు ఇష్టం లేదు, అందుకే యూనో మీద కోపంతో వెళ్ళిపో అని అంటుంది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఆ చైర్మన్ ఇంట్లో మాయమైన కత్తి అదే. ఇంకా పెద్ద విషయం ఏంటంటే యూనోని చంపగలిగే శక్తి ఉన్న వన్ అండ్ ఓన్లీ వెపన్ అది. నార్మల్గా యూనోకి ఏమీ కాదు, కానీ ఆ కత్తితో తనని చంపొచ్చు. ఎవరూ దాన్ని ఎత్తుకొని పోయారు. కట్ చేస్తే సియోల్ని ఒక రూమ్లో బంధిస్తారు. సియోల్ని ఆ అబ్బాయిలు కోచ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. సియోల్ అడుగుతాడు, ఈ అబ్బాయిలెవరు, నన్నెందుకు లాక్కొని వచ్చారు అని. ఏంటి, నేను సారీ చెప్పాలా అని కూడా అంటాడు. కోచ్ అంటాడు, అవును నువ్వే సారీ చెప్పాలి. సియోల్ అంటాడు, ఏంటి మనం 10 years తర్వాత కలిసాం, హాయ్ లేదు కాఫీ లేదు, డైరెక్ట్గా సారీ చెప్పడం ఏంటి అని అంటాడు. సియోల్కి ఇంకా తెలీదు తనిప్పుడు పూరని, ఇంకా సెలబ్రిటీ ఫీల్డ్లోనే ఉంటాడు. కోచ్ అంటాడు, ఈ రోజు నుండి నువ్వు ఇక్కడికి రావద్దు, నేను నిన్ను అకాడమీ నుంచి బ్యాన్ చేస్తున్నా. సియోల్ పొగరుగా, పోరా నన్ను బ్యాన్ చేస్తావా, నేను యూరప్కి వెళ్తున్నా, నేను పెద్ద ప్లేయర్ని అని అంటాడు. బయటికి వచ్చి ఆ రౌడీ బాయ్స్తో ఏంట్రా ప్రాంక్ చేస్తున్నారా అని ఒకడి క్యాప్ లాక్కొని స్టైల్గా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ చైర్మన్ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. అక్కడ కెమెరాల్ని చెక్ చేస్తూ ఉంటారు, కానీ అందులో ఎవ్వరూ కనిపించరు. యూనో అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ మీద మ్యాజిక్ చేస్తుంది. అతను నిజం చెప్పేస్తాడు. రాత్రి ఒక లాంగ్ హెయిర్ ఉన్న మనిషి వచ్చాడు, ఆయనే ఆ కత్తి తీసుకుని వెళ్ళాడు అని చెప్తాడు. అలా చెప్పగానే ఆ గార్డ్ చనిపోతాడు. ఎందుకంటే ఆ దొంగ గార్డ్ మీద బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. యూనోకి అర్థమవుతుంది ఇది ఎవరో మామూలు దొంగ పని కాదని, ఎవరో పెద్ద మాంత్రికుడి పని అని. నెక్స్ట్ సీన్లో మనం మిస్టర్ లీని చూస్తాం. అదే ఎపిసోడ్ 1లో సియోక్ని యాక్సిడెంట్ చేసి జైలుకి వెళ్ళిన అతను. ఆయనే ఈరోజు అంటే 10 years తర్వాత జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు. అతన్ని కలవడానికి డూచుల్ అనే వ్యక్తి వస్తాడు. ఇతనే ఆ లాంగ్ హెయిర్ ఉన్న మనిషి, అంటే కత్తి దొంగిలించింది ఇతనే అన్నమాట. అసలు మ్యాటర్ ఏంటంటే యూనో మిస్టర్ లీకి నిజం చెప్పే శాపం ఇచ్చింది కదా, దానివల్ల జైల్లో ఉన్నప్పుడు మిస్టర్ లీ అందరి నిజాల్ని బయట పెట్టేవాడు. అందుకే ఖైదీలందరూ అతన్ని ఒంటరిగా దొరికినప్పుడు చాలా కొట్టేవాళ్ళు. అక్కడ ఉన్న డూచుల్ అతన్ని కాపాడి ఒక మ్యాజిక్ పేపర్ ఇచ్చి ఆ శాపమంతా పోయేలాగా చేస్తాడు. సో ఇప్పుడు మిస్టర్ లీ అబద్ధాలు చెప్పగలడు. బదులుగా డూచుల్ అప్పుడు ఒక మాట తీసుకున్నాడు, నేను బయటికి వచ్చాక నువ్వు నాకు హెల్ప్ చేయాలి. డూచుల్ చెప్తాడు, నాకు ఆ 9-tailed ఫాక్స్ కావాలి, అంటే యూనోని పట్టుకోవాలని, నువ్వు హెల్ప్ చేయాలి అని అంటాడు. నెక్స్ట్ యూనో ఒక మ్యూజియంకి వెళ్తుంది. అక్కడున్న ఒక పెయింటర్ మీద మ్యాజిక్ చేసి నిన్న రాత్రి వచ్చిన దొంగ స్కెచ్ గీయని అంటుంది. నెక్స్ట్ సియోల్ తన అపార్ట్మెంట్ అంటే రిచ్గా ఉన్నప్పుడు ఉన్న ఇంటికి వెళ్తాడు. డోర్ పాస్వర్డ్ నొక్కితే అది పనిచేయదు. వేరే ఎవరో డోర్ తీస్తే వెనక నుండి దూరేస్తాడు. లోపల ఒక ఆవిడ ఉంటుంది. అంతలో గార్డ్ వచ్చి, ఎవరు నువ్వు, దొంగవా, ఇక్కడ నుండి వెళ్ళిపో అని అరుస్తాడు. సియోల్ అంటాడు, నేను సియోల్ని, నేను ఇక్కడే ఉంటున్నాను కదా చాలా ఏళ్ల నుంచి అని అంటాడు. కానీ లోపల ఇల్లు మొత్తం మారిపోతుంది. అప్పుడే సియోల్కి అర్థమవుతుంది ఇది అతని ఇల్లు కాదని. నెక్స్ట్ డూచుల్ ఒక లొకేషన్కి వస్తాడు.
యూనోని పట్టుకోవడానికి బ్లాక్ మ్యాజిక్ స్టార్ట్ చేస్తాడు. యూనోని వెతకాలంటే దాన్ని ట్రాక్ చేయాలి. దానికోసం అతను ఒక బ్లాక్ డాగ్ని అంటే డీమన్ డాగ్ని పిలుస్తాడు. ఆ డాగ్ యూనోని వెతకాలంటే దానికి యూనో సెంట్ కావాలి. యూనో మిస్టర్ లీ మీద మ్యాజిక్ చేసింది కదా, సో మిస్టర్ లీ బ్లడ్లో యూనో పవర్ ఉంటుంది. అందుకే మిస్టర్ లీ చేయి కోసి ఆ బ్లడ్ వాసన ఆ డాగ్కి చూపిస్తారు. ఇప్పుడు ఆ డాగ్ యూనోని వెతకడం స్టార్ట్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే సియోక్ని చూస్తాం. జీవితాలు చేంజ్ అయ్యాక ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాడు అతను. యూరప్ నుండి పని ముగించుకుని కొరియాకి తిరిగి వస్తాడు. ఎయిర్పోర్ట్లో వాళ్ళ నాన్నని కలుస్తాడు. సియోక్ వాళ్ళ నాన్న ఇప్పుడు చాలా ప్రౌడ్గా ఉంటాడు. ఇద్దరు సియోక్ ఇంకా వాళ్ళ నాన్న రిచ్ అయ్యారు కదా, ఫుల్ హ్యాపీగా ఉంటారు. కానీ పాపం సియోల్ వేరే వాళ్ళ ఇంట్లో దూరినందుకు జైల్లో ఉంటాడు. అప్పుడే యూనో జైలుకి వస్తుంది. సియోల్ని చూసి నవ్వుతూ ఏంటి ఇలా వచ్చావని చెప్పి ఎగతాళి చేస్తుంది. వెంటనే పోలీస్ మీద మ్యాజిక్ చేసి ఆ పెయింటర్ గీసిన డూచుల్ అంటే లాంగ్ హెయిర్డ్ మ్యాన్ స్కెచ్ చూపించి వీణ్ణి వెతకండి అని ఆర్డర్ ఇస్తుంది. తర్వాత సియోల్ వైపు తిరిగి అంటుంది, నేను నీ లైఫ్ని సియోక్ లైఫ్ని పూర్తిగా ఎక్స్చేంజ్ చేశాను. నీకు చాలా పొగరు కదా, నీకిదే కరెక్ట్, నువ్వు దీనికే అర్హుడివి అని చెప్పి అంటుంది. సియోల్ నేను మళ్ళీ నిన్ను విష్ అడగొచ్చా అని అంటాడు. యూనో అంటుంది, చీపో అవతలికి, బెగ్గర్వి నువ్వు నన్ను విష్ అడుగుతావా? నేను కేవలం రిచ్ వాళ్ళకే విషెస్ పూర్తి చేస్తాను అని అంటుంది. ఇంకా లాజిక్ చెప్తుంది, అయినా నువ్వే కదా అడిగావు, నా దగ్గర ఉన్నదంతా నా ఫ్రెండ్కి కావాలి అని, సో అదే జరిగింది. చైర్ అయితే ఒకటే ఉంది, కానీ కూర్చోవాలనుకున్న వాళ్ళు ఇద్దరున్నారు. ఎవరో ఒకరే కదా కూర్చోగలరు, సో అతను కూర్చున్నాడు, నువ్వు లేచిపోయావని అంటుంది. తర్వాత సియోల్ని జైలు నుంచి సియోక్ ఇంటికి తీసుకుని వస్తుంది. కానీ వాళ్ళు ఇన్విజిబుల్ గా ఉంటారు, ఎవరికీ కనిపించరు. అక్కడ సియోక్ వాళ్ళ నాన్న ఆ ట్రోఫీస్, మనీ అండ్ కొత్త కాంట్రాక్ట్ ని చూసి ఫుల్ హ్యాపీగా ఉంటాడు. సియోక్ మాత్రం ఇంకా షాక్ లోనే ఉంటాడు, ఇదంతా అసలు ఎలా జరిగింది అని. కానీ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ సీన్ చూపించి మళ్ళీ సియోల్ని జైలుకు తీసుకుని వచ్చేస్తుంది. ఇక్కడ యూనో అసలు గేమ్ రూల్ చెప్తుంది. ఇక్కడ మనిషి నిజాయితీ బయటపడుతుంది. ఒకవేళ సియోక్ నీకోసం విష్ అడిగితే నువ్వు ఎలా అయితే అతని కోసం అడిగావో సేమ్ అలానే, అప్పుడు మీరిద్దరు మళ్ళీ నార్మల్గా మీ పాత లైఫ్కి వచ్చేస్తారు. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, అతనంత మంచోడా? అతను నిజంగా నీకోసం నువ్వు బాగుండాలని చెప్పి విష్ అడుగుతాడా? నాకైతే నమ్మకం లేదు అని యూనో స్మైల్ చేస్తుంది. కోచ్ జైలుకి వచ్చి సియోల్కి బెయిల్ ఇప్పిస్తాడు. కోచ్ అంటాడు, మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తే నిన్ను వదలను, సర్లే నిన్ను మళ్ళీ అకాడమీలో జాయిన్ చేసుకుంటా, నువ్వు బాగా ఆడుతున్నావని అంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావు అసలు అని సియోల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే డూచుల్ కుక్క అతన్ని వాచ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సియోల్ కాల్ చేసి చెప్తాడు, నేను రిచ్ అయిపోయా, పాపులర్ అయిపోయా, పద మనం కలుద్దామని అంటాడు. సియోల్ అంటాడు, అది నాకు తెలుసు, కానీ నేను పూరైపోయాను, మన జీవితాలు మారిపోయాయి. అది వినగానే సియోక్ ఫేస్ మాడిపోతుంది. సియోల్ అంటాడు, ఒకవేళ నువ్వు మళ్ళీ విష్ అడిగితే మనం మళ్ళీ పాతలాగా అయిపోతాం. నువ్వు అడుగుతావు కదా, నేను చాలా పూర్గా ఉన్నాను, నా దగ్గర డబ్బులు కూడా లేవు విష్ అడగడానికి, చూడు నీ దగ్గర విష్ కార్డు ఉంటుంది అని అంటాడు. సియోక్ చూస్తాడు, విష్ కార్డు ఉంటుంది, కానీ నాకు కొంచెం పనుందని అబద్ధం చెప్పి కాల్ కట్ చేస్తాడు. రూమ్ బయటకు వస్తే వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఉంటాడు. సియోక్ని కార్ గిఫ్ట్గా ఇవ్వమని అడుగుతాడు. ఇంకా నీకు డబ్బులు చాలా వచ్చాక నాకు చాలా గిఫ్ట్స్ ఇవ్వు అని అడుగుతాడు. వాళ్ళ నాన్నని అలా ప్రౌడ్గా ఇంకా హ్యాపీగా చూసి సియోక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే సియోల్కి కాల్ చేసి నేను 1 మంత్ తర్వాత విష్ అడుగుతాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. సియోల్ బస్సులో గట్టిగా అరిచి ఏడుస్తూ ఉంటాడు. అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. కానీ అతని పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది. అప్పుడే యూనో వస్తుంది. వచ్చిందా మజా, ఇంకా చేయి హెల్ప్, పెద్ద హీరోవి కదా, ఇప్పుడేమైంది అని సెటైర్ వేస్తుంది. సియోల్ ప్లీజ్ నా లైఫ్ నాకు తిరిగిచ్చేయని బ్రతిమలాడతాడు. యూనో అంటుంది, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా, నెక్స్ట్ టైం ఎవరికైనా హెల్ప్ చేసే ముందు 100 సార్లు ఆలోచించు, రేపు మార్నింగ్ నువ్వు లేచేసరికి అంతా నార్మల్ అయిపోతుంది, వెళ్ళి పడుకో అని అంటుంది. సియోల్ ఇది విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే డూచుల్ ఒక టాక్సీ డ్రైవర్ లాగా వచ్చి సియోల్ని తన కార్లో ఎక్కించుకుంటాడు. కార్లో చూస్తే అన్ని రకాలైన దేవుడి ఫోటోలు అండ్ అలాగే దేవుడి బొమ్మలు కూడా ఉంటాయి. సియోల్ ఇదేంటి అని అడుగుతాడు. డూచుల్ సియోల్ని స్పృహ కోల్పోయేటట్టు చేసి తన అడ్డాకి తీసుకుని వెళ్తాడు. అక్కడ మిస్టర్ లీ కూడా ఉంటాడు. బయట పెద్ద గాలివాన స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది ఏదో తప్పు జరగబోతుందని. వీళ్ళిద్దరూ సియోల్ దగ్గర కార్డు కోసం వెతుకుతూ ఉంటారు. కానీ అతని దగ్గర కార్డు ఉండదు. సియోల్ అంటాడు, అరే నేను పూర్, నా దగ్గర మీకు కావాల్సినవేమీ లేవు, డబ్బులు కూడా లేవని అంటాడు. డూచుల్ అంటాడు, నాకు డబ్బులు వద్దు, విష్ కార్డ్ కావాలి, నాకు ఆ ఫాక్స్ యూనోతో పని ఉంది అని అంటాడు. సియోల్ ఓ అవునా, ఇప్పుడే ఆ కార్డు తెప్పిస్తా అని చెప్పి సియోక్కి కాల్ చేస్తాడు. సియోక్ వాళ్ళ నాన్నతో షాపింగ్లో బిజీగా ఉండి
కాల్ ఇగ్నోర్ చేస్తాడు. సియోల్ అంటాడు, అతను కాల్ లిఫ్ట్ చేయడం లేదు, అయినా మీకు ఆ ఫాక్స్తో ఏం పని, దాంతో పెట్టుకోకండి, వేస్ట్ అని అంటాడు. మిస్టర్ లీ, మేము ఆమెని చంపుతున్నామని అంటాడు. సియోల్కి ఇప్పుడు గుర్తొస్తుంది, ఇతను ఎపిసోడ్ 1లో యాక్సిడెంట్ చేసిన మిస్టర్ లీయే కదా అని. అప్పుడే సియోక్కి మళ్ళీ కాల్ చేస్తాడు. చెప్పా కదా 1 మంత్ తర్వాత విష్ అడుగుతానని చెప్పి, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకని కాల్ కట్ చేస్తాడు. మనీ రాగానే సియోక్కి బాగా పొగరెక్కువైందని సియోల్కి అర్థమవుతుంది. నాకు కూడా ఆ ఫాక్స్ అంటే ఇష్టం లేదు, కానీ ఆమెను చంపడం కరెక్ట్ కాదని సియోల్ అంటాడు. ఇంకొక వైపు యూనో పవర్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే సియోల్ తన క్లయింట్ కదా, అతను చనిపోతే తను కూడా వీక్ అయిపోతుంది. తనకు అర్థమవుతుంది ఏదో రాంగ్ జరుగుతుందని. అందుకే వెంటనే సియోల్ దగ్గరికి వస్తుంది. ఇది మనం ఎపిసోడ్ 1లో స్టార్టింగ్లో చూసిన సీన్, అంటే ప్రజెంట్ డే సీన్. ఆ ఇద్దరిని చూసి యూనో అంటుంది, అరే మీరు మారరా, మీరు ఎనిమల్స్, మనుషులు కాదు అని అంటుంది. డూచుల్ వాళ్ళని తాడుతో కట్టేసి ఆ కత్తి చూపించి, దీంతో మిమ్మల్ని చంపేస్తా అని అంటాడు. ఆ కత్తిని వాళ్ళ కడుపులోకి దింపేస్తాడు. ఇంకొక వైపు మనం గుల్ని చూస్తాం. అతను ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు అక్కడ యూనోకి ఏం జరగదు. తను వాళ్ళిద్దరిని భ్రమలో పడేసి పిచ్చివాళ్ళని చేస్తుంది. మిస్టర్ లీని బాగా కొట్టి, మిమ్మల్ని ఎలా విసిరేస్తానో చూడండి అని అంటుంది. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యూనో పోలీస్ వాళ్ళ మీద మ్యాజిక్ చేసి డూచుల్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ లాగుతుంది. తర్వాత అతని ఇంటికి వెళ్ళి అక్కడున్న దయ్యాల్ని వాటి అడ్రస్ అడిగి తెలుసుకుంటుంది. అందుకే ఇక్కడికి వస్తుంది. ప్రెజెంట్లో మిస్టర్ లీ, నీకు నేను సరైన లెసన్ నేర్పిస్తా అని చెప్పి ఇద్దరిని ఎత్తుకొని రోడ్డు మీద ట్రక్ ముందు విసిరేస్తుంది. కానీ ఆ ట్రక్ వాళ్ళ ముందు వచ్చి ఆగుతుంది. జస్ట్ భయపెడుతుంది. తర్వాత సియోల్ని లేపి అతని బాడీ నుంచి బయటికి వచ్చిన బ్లడ్ని మళ్ళీ మ్యాజిక్ చేసి బాడీలోకి పంపిస్తుంది. ఈ రోజు వద్దు, రేపు చావు, ఇప్పుడు మన డీల్ ఇంకా యాక్టివ్లో ఉందని అంటుంది. సియోల్ లేచి వీళ్ళెక్కడా చంపేశావా అని అడుగుతాడు. వాళ్ళిద్దరికీ గట్టిగా లెసన్ చెప్పా అని యూనో అంటుంది. సడన్ గా తనకి గుండెల్లో పెయిన్ వచ్చి తన బాడీలో ఉన్న ఎనర్జీ అండ్ పవర్స్ అన్నీ బయటకు వచ్చేసి నేల మీద స్పృహ తప్పి పడిపోతుంది. సియోల్ తనని పట్టుకుంటాడు. నెక్స్ట్ సీన్లో మళ్ళీ పాస్ట్కి వెళ్తాం. యూనో తన హ్యూమన్ ఫ్రెండ్ని చూస్తుంది. ఆ ఫ్రెండ్ ఇప్పుడు ముసలావిడైపోతుంది. తన హస్బెండ్, పిల్లలు చనిపోతారు. ఈ రోజు తన డెత్ డే. దీన్ని బట్టి హ్యూమన్ లైఫ్ ఎంత షార్ట్ అనేది మనకు చూపిస్తారు. మళ్ళీ ప్రెజెంట్కి వస్తే యూనో సియోల్ ఇంట్లో నిద్రలేస్తుంది. ఎండ మొహం మీద పడుతుంటే మ్యాజిక్తో కర్టెన్ వేయడానికి ట్రై చేస్తుంది. కానీ మ్యాజిక్ పనిచేయదు. తనకి గుర్తొస్తుంది నిన్న రాత్రి తన పవర్స్ అన్నీ పోయాయని. అంటే యూనో ఇప్పుడు పూర్తిగా మనిషిలాగా మారిపోయింది. ఎందుకంటే తను సియోల్ ప్రాణాలు కాపాడడానికి తన పవర్స్ త్యాగం చేసింది. సో దేవుడు తనని హ్యూమన్గా చేసేశాడు. సియోల్ అడుగుతాడు, నువ్వు మార్నింగ్ కల్లా నేను రిచ్ అయిపోతా అని చెప్పావు కదా, కానీ అవ్వలేదేంటి అని అంటాడు. నా పవర్స్ అన్నీ పోయాయి, సో ఏమీ మారదు, ఇంకా అంతే అని యూనో అంటుంది. సియోల్ చాలా భయపడతాడు. మరి ఎలా ఇప్పుడు నార్మల్ అవుతుందా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు యూనో నేను మళ్ళీ ఫాక్స్ లాగా మారి అన్నీ సరిచేస్తాలే అని టెంపుల్కి వెళ్తుంది. అక్కడ గుల్ కోసం చూస్తుంది. అతను అక్కడ ఉండడు, కానీ తన కోసం ఒక హ్యూమన్ ఐడి కార్డ్ పెట్టి వెళ్తాడు. గూల్కి ముందే తెలుసు తను హ్యూమన్ అవుతుందని. అందుకే ఒక ఫేక్ ఐడి కార్డ్ క్రియేట్ చేసి అక్కడ పెడతాడు. ఆ ఐడి కార్డ్ మీద ఓకెన్ అని పేరుంటుంది. యూనోకి ఫుల్ కోపం వచ్చి టెంపుల్ని తగలబెట్టడానికి ట్రై చేస్తుంది. అప్పుడే పోలీసులు వచ్చి తనని అరెస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్కి సియోల్ వచ్చి నా దగ్గర డబ్బులు లేవు బెయిల్ ఇవ్వడానికి, రాత్రి బాగా చలివేస్తుంది, ఈ బ్లాంకెట్ తీసుకో, రేపు మార్నింగ్ వచ్చి నిన్ను బయటకు తీసుకొని వస్తానంటాడు. యూనో అంటుంది, నన్ను ఇప్పుడే బయటకు తీయి, తర్వాత ఆ కత్తి ఎక్కడుంది అని అడుగుతుంది. ఆ కత్తి దొరికితే నా పవర్స్ నాకు వచ్చేస్తాయని అంటుంది. సియోల్ భయపడుతూ రాత్రి కొంతమంది అబ్బాయిల్ని తీసుకుని డూచుల్ అడ్డా దగ్గరికి వెళ్తాడు ఆ కత్తి కోసం. కానీ అక్కడంతా క్లీన్ గా ఉంటుంది, ఎవరి జాడ కనిపించదు. నెక్స్ట్ డే మార్నింగ్ యూనో రిలీజ్ అవుతుంది. పోలీసులు అందరూ తన ఐడి కార్డు మీద ఉన్న పేరు ఓకేన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. యూనో అరుస్తుంది, నా పేరు యూనో, ఓకేన్ కాదని. యూనో జైలు నుంచి బయటకు వస్తుంది. తనకి ఏం చేయాలో తెలియక హెల్ప్లెస్ గా కూర్చొని ఉంటుంది. అప్పుడే సియోల్ వచ్చి పద వెళ్దామని అంటాడు. తనని మౌంటైన్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. యూనో అడుగుతుంది, ఆ కత్తి దొరికిందా అని. సియోల్, అక్కడ నాకేమీ దొరకలేదు, కానీ నాకు ఇంకొక ఫాక్స్ గురించి తెలిసింది అని అంటాడు. యూనో అంటుంది, ఇంపాసిబుల్, ఇప్పుడు నేను ఒక్కదాన్నే మిగిలాను, నా జాతి వాళ్ళు ఇంకెవరూ లేరు. అప్పుడే మనకి లాస్ట్ నైట్ జరిగిన సీన్ చూపిస్తారు. సియోల్కి డూచుల్ అడ్డాలో ఒక న్యూస్ పేపర్ కనిపిస్తుంది. అది 20 years పాతది. అందులో ఒక న్యూస్ ఉంటుంది. ఒక కపుల్ హైకింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఫాక్స్ వాళ్ళని కాపాడిందని. సియోల్ ఆ కపుల్ని కలిసి కన్ఫర్మ్ కూడా చేసుకుంటాడు. కానీ ఆ 20 years పాత న్యూస్ పేపర్ డూచుల్ అడ్డాలో ఎందుకుంది? సరే అని చెప్పి ఆ ఇంకో ఫాక్స్ని వెతకడానికి వీళ్ళు మౌంటైన్ పైకి స్టార్ట్ అవుతారు. పైకి వెళ్తూ ఉంటే పైనుండి కిందకి దిగే హైకర్స్ వీళ్ళని చూస్తారు. మిగిలిపోయిన క్యాంపింగ్ సామాన్లను ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళు పైకి చేరేసరికి ఎవరో పోలీస్కి కంప్లైంట్ ఇస్తారు, పైన ఒక కపుల్ సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నారని. పోలీసులు వెంటనే వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మీరు పైకి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండండి అని ఆపుతారు. తర్వాత ఇద్దరు ఫుడ్ తినడానికి కూర్చుంటారు. ఇద్దరు చాలా పీస్ఫుల్గా తింటూ ఉంటారు. యూనో తినగానే అక్కడే నిద్రపోతుంది.
సియోల్ తనని చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే తను అంత అందంగా ఉంటుంది. అప్పుడే యూనోకి ఒక భయంకరమైన కల వస్తుంది. ఆ కలలో సియోల్ ఆ కత్తితో యూనోని పొడుస్తున్నట్టు కనిపిస్తుంది. భయంతో యూనో ఉలిక్కిపడి లేస్తుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. మీరు మన ఛానల్కి కొత్తగా వస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.